ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం, బాధపడతాం. దాన్ని ఎవరు కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను అని చెప్పి. ఈరోజు శ్రీధర్ రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా, ఎంత వద్దన్నా, లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు.